ఎన్నికల మధ్య హైదరాబాద్ రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. వందలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రావాల్సి ఉన్నా ఢిల్లీలో ఉండడంతో ఆయన లేకుండానే ఈ కార్యక్రమం జరిగిపోయింది. తెలంగాణలోని కొందరు కళాకారులు విగ్రహాన్ని వ్యతిరేకిస్తుండడం వల్లే సీఎం రేవంత్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే చర్చ కూడా కొనసాగుతోంది. బాలు విగ్రహంపై వ్యతిరేకత ఎందుకు, తెలంగాణ కళాకారుల అభ్యంతరాలేంటో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు కొందరు తెలంగాణ వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు అసలు? నా వ్యక్తిగత ఒపీనియన్ అయితే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడాన్ని ఆబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్నది మన కల్చరల్ ఐడెంటిటీ కోసం అందరూ ఫైట్ చేశారు. రాష్ట్రం వచ్చింది 11 సంవత్సరాలు అయింది. అంతకుముందు ట్యాంక్ బండ్లో ఆంధ్రప్రదేశ్ విగ్రహాలు పెట్టారు, తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టలేదన్నారు. 11 సంవత్సరాలు పాలనలో ఉన్నది ఎవరు? తెలంగాణ వాళ్ళే కదా. ఆంధ్ర వాళ్ళు ఎవరు పాలకులు కాలే కదా. కేసీఆర్ అయినాడు, తర్వాత రేవంత్ రెడ్డి అయినాడు కదా. ఇద్దరు తెలంగాణ నుంచే కదా. ఎన్ని విగ్రహాలు పెట్టారు కొత్తగా ట్యాంక్ బండ్లో? ఒక జి వెంకటస్వామి విగ్రహం ఒకటే పెట్టారు, మిగతా ఎన్ని విగ్రహాలు పెట్టారు? రెండవది, రవీంద్ర భారతి పేరులోనే రవీంద్రనాథ్ ఠాగూర్ను ఎప్పుడో మనం అడాప్ట్ చేసుకున్నాం. ఎల్బీ స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియం. జాతీయ నాయకుల విగ్రహాలు, జాతీయ నాయకుల పేర్లు పెడుతున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఉంది, మహారాజా అగ్రసేన్ ఉంది, ఇక్కడ బంజారా హిల్స్లో మహారాజా అగ్రసేన్ చౌక్ ఉంది. పెడుతున్నప్పుడు ఓన్లీ ఆంధ్ర ప్రాంతం అని చెప్పి మనం ఎందుకు వివక్ష చేయడం? బాలసుబ్రహ్మణ్యం ఆయన నెల్లూరులో పుట్టి, తమిళనాడులో చెన్నైలో సెటిల్ అయ్యి, కర్ణాటక వాళ్ళకి ఆరాధ్య దైవమై, హిందీ వాళ్ళకు కూడా చాలా 14 భాషల్లో పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం. 40,000 పాటలు పాడారు. 40,000 పాటలు అంటే మీరు రోజుకు 300 సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. 40,000 పాటలు పాడాలంటే ఎన్నేళ్ళు పట్టాలి? 365 ఇంటూ 10 3,650. 365 ఇంటూ 100 వేసుకుంటే ఎంత? 365 ఇంటూ 100 వేసుకుంటే 36,500 వస్తుంది. అంటే 100 సంవత్సరాలు జీవించేది రోజుకు ఒక పాట పాడినా 36,500 అవుతాయి. 50 సంవత్సరాలు అయినా అంటే 100 సంవత్సరాలు జీవించాలి కదా, పుట్టిన నుంచే పాట పాడలే కదా. సో రోజుకు ఒక్క పాట పాడినా 36,500 అవుతాయి. కానీ 40,000 పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అంతకంటే మించి లెజెండరీ సింగర్ ఎవరుంటారు? పొద్దున్న లేవగానే ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనకు గుర్తుకొస్తారు. కొన్నిటిని మనం ప్రాంతాలకు ఆధారంగా చూడకూడదు. సరే, జయ జయ తెలంగాణ పాట దేశం గర్వించదగ్గ వ్యక్తి ఒక రాష్ట్రానికి పరిమితం చేసి చూడకూడదు కదా. ఎస్, అందుకని నేను అంటున్నా, తెలంగాణ విగ్రహాలు పెట్టండి రవీంద్ర భారతిలో. 1 కాదు 10 పెట్టండి, అందశ్రీ పెట్టండి, గద్దరు పెట్టండి, ఇంకా పెట్టండి. కానీ ఈ ఆబ్జెక్షన్ కరెక్ట్ కాదు. ఎట్ ది సేమ్ టైం నేనేం చెప్తా అంటే, విజయవాడలో, వైజాగ్లో కూడా తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెట్టాలి. ఉమ్మడి రాజధాని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వన్ సైడ్ లవ్ అన్నది కుదరదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెద్ద మంది చేసుకోవాలి. పివి నరసింహారావు విగ్రహం పెట్టాలి, దేశానికి ప్రధానమంత్రి. పెట్టారు 1-2 చోట్లు. కానీ ఇంకా తెలంగాణ వైతాళికులు, తెలంగాణ కల్చర్ సంబంధించిన విగ్రహాలు పెడితే యాక్సెప్టబిలిటీ ఉంటుంది కదా. సో అది కూడా చేయాలి. తెలంగాణ పాట పాడకపోవడమే ఎస్పీ బాలుపై అదేం జరిగిందో మనకు తెలియదు. అది కారణం అంటున్నారు జయ జయ తెలంగాణ. ఆ సమయంలో ఒక వర్డ్ తీసేసి స్వరాష్ట్రమై తెలంగాణ. మరి ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది మంత్రులు కాలేదు రాష్ట్ర కేబినెట్ లో? కేసీఆర్ కేబినెట్ లో అయినారు కదా. అడిగితే ఏమని చెప్పాడు ఆయన? ఏమని చెప్పారు? నాది ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. అవునా కదా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఏమంటది? రైఫిల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, కాల్పులు జరిపాడు, ఉద్యమకారులు అంటారు. ఆయన ముఖ్యమంత్రి కాలేదా? మరి మంత్రులు ముఖ్యమంత్రులు అయినప్పుడు విగ్రహం పెట్టడానికి సమస్య ఏంది? రాష్ట్ర సాధన అన్నది ఒక ఫేజ్ అయిపోయింది. నా ఒపీనియన్ నేను చెప్తున్నా, బట్ ఐ విల్ రెస్పెక్ట్ అదర్ ఒపీనియన్స్ ఆల్సో. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నా ఒపీనియనే కరెక్ట్ కావాలని లేదు. డిబేట్ లో మనం వేరే ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. అదే అటెండ్ అవుతాడు. ఆయన భయపడ్డాడు, వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేసేసరికి ఎక్కడ నన్ను మళ్ళీ తెలంగాణవాది కాదు, సమైక్యవాది, మళ్ళీ చంద్రబాబు చుట్టం, చంద్రబాబు అదని చెప్తారని భయపడి లాస్ట్ మూమెంట్ లో అటెండ్ కాలేదు. ఢిల్లీలోనే ఉండిపోయినారు రాహుల్ గాంధీతో ర్యాలీతో. సో నేనేమంటే, ఇంకా రాష్ట్రం వచ్చిన 11 సంవత్సరాల తర్వాత కూడా అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం గురించి క్వశ్చన్ వస్తుందంటే ప్రాబ్లం మరి పాలకుల్లో ఉంది, లీడర్షిప్. ఇంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం చేస్తున్నారు? 11 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కల్చరల్ ఐడెంటిటీ గురించి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయంటే, మార్వాడి గో బ్యాక్ అంటున్నారు, లేకపోతే వేరే వాళ్ళు గో బ్యాక్ అంటారంటే ఇన్సెక్యూరిటీలో ఉన్నట్టు. తెలంగాణ ఉద్యమంలో
పాల్గొన్న వాళ్ళు మరి ఆశయాలు ఆకాంక్షలు నెరవేరలేదట్టే. ఒక ఎస్పీ బాలు విగ్రహం పెడితే అక్కడ ఏం తెలంగాణ దానికి ఏం జరగదు. ఎస్పీ బాలు ఏం అవుట్ రైట్ గా తెలంగాణ రాష్ట్రమే వద్దని చెప్పలేదు కదా. రాష్ట్రమే వద్దన్న వాళ్ళు మంత్రులు అవుతున్నారు, ఇంకా పెద్ద పదవులు అధిరోహిస్తున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. జగ్గారెడ్డి చెప్పాడు సంగారెడ్డిలో నాకు సమైక్య రాష్ట్రం కావాలన్నాడు. ఆయన సంగారెడ్డిలో ఎమ్మెల్యే గెలవలేదా 2018లో? గెలిచాడు కదా. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లేడా? తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యతిరేకించిన వాళ్ళు కదా, తుమ్మల నాగేశ్వరరావు వ్యతిరేకించిన వాళ్ళే కదా, వాళ్ళ మంత్రివర్గంలో లేరా? మరి వాళ్ళందరినీ యాక్టివ్గా ఉన్నప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక్కడు ఏం తప్పు చేశాడని అంటారు? అది కరెక్ట్ కాదు అని అంట ఒకటి. రెండోది ఏంటంటే ఎట్ ది సేమ్ టైం నేను ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు, కర్ణాటక 2 రాష్ట్రాలు కొట్టుకుని కావేరీ జిల్లాల సమయంలో ఏంటంటే చెన్నైలో కన్నడ వాళ్ళ విగ్రహాలు పెట్టారు, బెంగళూరులో తమిళ విగ్రహాలు పెట్టారు. అర్థమైంది కదా. ఇప్పుడు రజనీకాంత్ మహారాష్ట్ర వ్యక్తి బెంగళూరులో పుట్టి తమిళనాడులో, చెన్నైలో తమిళనాడు పరిశ్రమని వెళ్ళాడు. తమిళం తప్ప వేరే కన్నడం తప్ప వేరే లాంగ్వేజ్ రాదు ఒక దశలో రజనీకాంత్. బట్ తమిళనాడులో ఆయన అభిమానులు ఎట్లా ఉన్నారు? సో అట్లా మనం ఇంకా కూడా ఇప్పుడు ఇటువంటి కల్చరల్ ఐడెంటిటీ ఇష్యూస్ వస్తున్నాయంటే దానికి ప్రాబ్లం పాలకులది. ఎందుకు ఇంకా వస్తున్నాయని కూడా ఆలోచించాలి. ఎట్ ది సేమ్ టైం ఆంధ్ర ప్రభుత్వం కూడా అక్కడ దాన్ని రిజాల్వ్ చేయాలి. మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు, ప్లస్ విజయలక్ష్మి గారు కూడా జాయిన్ అవుతారు, తారక్ రామ్ గారు కూడా సింగర్ కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. విఠల్ గారు, 11 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు వస్తున్నాయి ఇంకా? భరత్ గారు, అంటే వాస్తవానికి గత 10-15 రోజుల నుంచి మా వైఫ్ కి హెల్త్ బాగాలేకపోవడం, మా మదర్ కి హెల్త్ బాగాలేవడంతో నేను ఇష్యూతో డైరెక్ట్ గా కనెక్ట్ కాకపోయినా కూడా నా వర్షన్ నేను చెప్పాలి. అది ఎవరు ఏమనుకున్నా తెలంగాణ కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇప్పుడు ఈ క్షణం భరత్ గారితో విఠల్ మాట్లాడుతున్న ఈ క్షణంలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట తెలుగు వారు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా మనం అన్నం తినడము, పడుకోవడము, నిద్రపోవడము ఎట్లా భాగమో బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినడం అనేది చాలా మంది జీవితంలో ఒక భాగమైంది. అది అవునన్నా కాదన్నా అంటే ఒక సాధారణ ప్రక్రియ లాగా అయింది. అయితే ఇక్కడ ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఎందుకు మేము బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం విషయంలో మా పృథ్వన్న ఎందుకు బలంగా వ్యతిరేకిస్తున్నాడు అంటే, అది బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని వ్యతిరేకించడంగా చూడొద్దు దయచేసి. అంటే తెలంగాణ ఉద్యమమే సాంస్కృతిక ఉద్యమం. యాక్చువల్ గా నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కేసీఆర్ గారు పెట్టిన ట్యాగ్ లైన్. తెలంగాణ ఉద్యమం 52లో మొదలైనప్పుడు ఆత్మగౌరవ ఉద్యమము, భూమిపుత్రుల ఉద్యమము, మా సాంస్కృతిక ఉద్యమం నుంచే కల్చరల్ ఆట, మాట, పాట నుంచే కేసీఆర్ గారు దాన్ని పొలిటికల్ మూవ్మెంట్ గా మార్చుకున్నారు. తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు పెట్టినప్పుడే మేము అన్నాం నీళ్లు, నిధులు, నియామకాలు అనేది బ్రిటిష్ వాళ్ళు కూడా డెవలప్మెంట్ మేము అద్భుతంగా చేస్తాం, మీకు స్వాతంత్రం ఎందుకు అన్నప్పుడు స్వయం పాలన, ఆత్మగౌరవము కోసమే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అదే విధంగా 1952 ముల్కీ ఉద్యమం మొదలైనప్పటి నుంచి గాని, రజాకార్ల ఉద్యమం గాని, వీర తెలంగాణ సాయుధ పోరాటం గాని ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక అస్తిత్వము, అస్మిత ఉంది. నా వరకు నేనేమంటున్నా అంటే బాలసుబ్రహ్మణ్యం అనే గాయకుడి విగ్రహం పెట్టడము, పెట్టకపోవడం కాకుండా దీన్ని మనం రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్న పాలకులు కావచ్చు, తెలంగాణ మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు తెలంగాణ సాధించుకున్న 12 సంవత్సరాల తర్వాత కూడా మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడంలో మనం అందరం ఫెయిల్ అయినాం, నాతో సహా. నేను తెలంగాణ విఠలని గర్వంగా చెప్పుకుంటూ నాకు అందరూ తెలంగాణ విఠలని పిలుస్తుంటే, ఒక జి వెంకటస్వామి విగ్రహం ఒకటే ట్యాంక్ బండ్ లో అడిషనల్ గా పెట్టారు. ఇంకా స్పేస్ ఉండే చాలా మంది పెట్టాల్సి వస్తుండే, పెట్టలేదు. మరి సార్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ నాయకులు విగ్రహాలు పెట్టడం అనేది ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పెడతారు, అది వేరు. అసలు తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ఉద్యమానికి, అస్తిత్వానికి బొడ్రాయి లాంటి, ఇప్పుడు మా పృథ్వీ అన్న వాళ్ళ ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు, ఆయన స్వాతంత్రం రాకముందు ఉద్యమంలో ఉన్నారు, రజాకార్ల పోరాటం అంటే 52 మూవ్మెంట్ లో ఉన్నారు, ముల్కీ గైరాజర్ మూవ్మెంట్ లో ఉన్నారు. మొన్నటి దాకా మలితరం ఉద్యమాలకి, 3 ఉద్యమాలకి ఆయన ప్రతీక సజీవ సాక్ష్యం. మన అందశ్రీ గారు ఒకసారి ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి మాట్లాడుతూ, తెలంగాణకే అయ్యలాంటోడివి నువ్వు, అందరూ తెలంగాణ తల్లి అంటున్నారు, బతుకమ్మ అంటున్నారు, తెలంగాణ ఉద్యమానికి అయ్యలాంటోడని ముచ్చర్ల సత్యనారాయణ గారి కాళ్ళు మొక్కిన వీడియో నేను మీకు పంపిస్తా. ముచ్చర్ల సత్యనారాయణ గారితో నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది.
అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవితము ఇంతవరకు ఏ ప్రభుత్వం అట్లాంటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా ఫాదర్ 69లో జైలుకి వెళ్ళారు 9వ తరగతిలో, మా పెదనాన్న గారు వెళ్ళారు. మేము బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వ్యతిరేకించడము అంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కాసు బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి మా అన్నదమ్ములని మన తెలంగాణ ప్రాంతంలో 369 మందిని మిలిటరీతో పెట్టి చంపించిండని మేము పుస్తకాల్లో చదువుకున్నాం. మా పెదనాన్న మా నాన్నగారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. అంటే చచ్చిపోయి ఉస్మానియా హాస్పిటల్లో రిజిస్టర్డ్ అయిన డెడ్ బాడీలు 369 మంది, 3000 మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అంటే నిత్యం ఈ తెలంగాణ లేర రక్తంతో తర్పణమైంది. 69 ఉద్యమము ఆనాటి చెన్నారెడ్డి మంచి చెడు ఇందిరాగాంధీ అంచివేయడం తోటి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన అందరూ నక్సలైట్ ఉద్యమంలో పోయి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. తర్వాత 96, 97లో మొదలైన బెల్లి లలితక్క దగ్గర నుంచి కేసీఆర్ గారు పార్టీ పెట్టే వరకు మన ఒక 17 మంది మర్డర్లు అయ్యారు. మన దిల్సుఖ్ నగర్ లో ఆజం అలీ అనే ఒక అడ్వకేట్ ని చంపేసారు, పురుషోత్తం అనే అడ్వకేట్ ని నయీం గ్యాంగ్, కోబ్రా గ్యాంగులు చంపేసారు. ఇక్కడ ఇవాళ బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెట్టడం అనేది మేము కేవలం బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని వ్యతిరేకించడం కాదు, మా తెలంగాణ వాళ్ళ అస్తిత్వాన్ని అస్మితని గౌరవించండి అని మేము అడుగుతుంటే అది బాలసుబ్రహ్మణ్యం గారి రూపంలో వ్యక్తమవుతుంది. ఇలా పృథ్వన్న ఒక్కడు కొట్లాడుతుంటే మరి రాజకీయ నాయకులు గాని మిగతా వాళ్ళు అవును బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప నాయకుడే, మేము ఆయన్ని గౌరవించుకుంటాం, కానీ మా తెలంగాణ నాయకులను గౌరవించుకోవడంలో మేము పొరపాటు చేసినామని ఒక్క తెలంగాణలో బాధ్యత ఉన్న రాజకీయ నాయకుడు నాటి కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు 12 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కవులు కళాకారులను గుర్తించుకోవడంలో తెలంగాణ సమాజం మొత్తం విఫలమైంది, ఒక రాజకీయ నాయకులే కాదు, ఇంక్లూడింగ్ మాట్లాడుతున్న నాతో సహా. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహము ఎట్లుంటది సార్ తెలంగాణలో? 379 మంది చచ్చిపోడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్న మేము ఫస్ట్ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఉంచకూడదు, లేకపోతే మా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవాలి. ఇవాళ ఏమైందంటే కేవలం ఒక రాజకీయ ఉద్యమంగా మార్చి కేసీఆర్ గారు దీన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు వచ్చిండు, చంద్రశేఖరరావు చేసినాక తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయినాం. అంటే రాజకీయ మార్పు తప్ప సాంస్కృతిక కళా రంగాల్లో మా అస్తిత్వాన్ని మా అస్మితని కాపాడుకోవడంలో మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న రాజకీయ నాయకులు తెలంగాణ సమాజం ఫెయిల్ అయింది అనేది నేను విచారంతో బాధతో చెప్తున్నా. ఇక్కడ మేము ఇప్పుడు ఉదాహరణకి మీకు భరత్ గారు, మీరు కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టినోళ్ళే, ఒక జర్నలిస్ట్ గా మనం ఎప్పుడు ఒక విశ్లేషణ చేసేటప్పుడు మనం బయాస్ ఉండకూడదు. ఒక జర్నలిస్ట్ గా నేను చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పాటల రూపంలో తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప గానగంధర్వుడుగా ఎన్నో వేల పాటలు పాడిండు. భగవంతుడు ఆయనకి ఇచ్చిన ఆర్ట్ కావచ్చు, ఆయనని అగౌరవపరచడం మా ఉద్దేశం కాదు. కానీ శంకర్ జైకిషన్ వంటి తెలంగాణ ప్రాంత మ్యూజిక్ డైరెక్టర్ ను రాజ్ కపూర్ ఇతర బాలీవుడ్ గుర్తించినంతగా ఈ ఆంధ్ర కళామ తల్లి బిడ్డలు ఎందుకు గుర్తింపవలేదు? కళకి కళాకారులకి కులము మతము ప్రాంతం సంబంధం లేదు. తెలంగాణ అందరినీ లవ్ చేస్తుంది. వేరే ప్రాంతంలో ఉద్యమాలు జరిగితే నాన్ లోకల్ గోబ్యాక్ ఉద్యమాలు జరిగినాయి, కానీ తెలంగాణలో ఏ ఇతర ప్రాంతాల మీద ఎప్పుడు దాడి జరగలేదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ కళాకారులను కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో తెలంగాణ సమాజము తెలంగాణ రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ కళాకారులు గత 60 ఏళ్లుగా అణచివేతకు గురయ్యారు. మా తెలంగాణ ట్యూన్స్ జపాన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ లో విదేశీయులు పాడుకున్నారు. మేరా జూతా హై జపానీ, రామయ్య వస్తావయ్య, సజన్ రే జూట్ మత్బోలో పాటలు ఎన్నో అలవోక విదేశాలు పాడుకునే మేము ఆంధ్ర కళాకారులని ఆంధ్ర ప్రాంతం వాళ్ళని అగౌరవపరచడం మా సంస్కృతి కాదు. సమాజానికి గద్దరు, గూడాంజయ్య, బెల్లి లలితన్న, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సాహిత్య సంఘంలో చేసిన సేవ ఓకే, కానీ తెలంగాణ ప్రాంత కళాకారులని గౌరవించుకోవడం గుర్తించుకోవడంలో తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ పాలకులు, తెలంగాణలో ఉన్న మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు అందరూ కూడా సామూహికంగా విఫలమైనం. దీనికి మేము తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఎంతో చైతన్యం, ఎంతో పోరాటాల గడ్డగా ఉన్న తెలంగాణలో 12 సంవత్సరాల తర్వాత కూడా మనం తెలంగాణ కళాకారులను గుర్తించుకోవడంలో వెనకబడ్డాం. దీనికి తెలంగాణ ప్రజలందరికీ అక్కడ ఓకే, బట్ ఇప్పుడు అది చేయకుండా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం తప్పుపడితే ఎట్లా? రవీంద్ర భారతిలో ఇంకో 4-5 విగ్రహాలు కూడా పెట్టొచ్చు, అందశ్రీ పెట్టొచ్చు, గద్దర్ పెట్టొచ్చు. ఇప్పుడు అట్లా చెప్పుకుంటా పోతే సరే, ఇప్పుడు ఒక ఆయన ఎవరు అంటున్నారు రవీంద్ర భారతి పేరు కూడా మార్చాలి. రవీంద్ర భారతి అంటే ఇప్పుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి గ్రహీత. ఇప్పుడు మనం ఏంటంటే లాల్ బహదూర్ స్టేడియం పెట్టాము, ఎల్బీ స్టేడియం పెట్టాము. బాధని ఆ రూపాల్లో
సార్ ఇప్పుడు మా బాధని బాలసుబ్రహ్మణ్యం మీద వ్యక్తిగత వ్యతిరేకంగా చూడొద్దు. మా ప్రాంత అస్తిత్వము అస్మిత కోసము మొన్న రోషయ్య గారి విగ్రహం పెట్టారు, అంతకుముందు ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా అన్నారు. మేము తెలంగాణ వాళ్ళము మంచోళ్ళము. ఎన్టీఆర్ విగ్రహం రేవంత్ రెడ్డి అన్నాడు, ఎన్టీఆర్ విగ్రహాన్ని దమ్ముంటే ఎవరు వ్యతిరేకిస్తారో రండి అని అన్నాడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ఎవరు దాన్ని వ్యతిరేకించాలి? ఏ పార్టీ వ్యతిరేకించాలి? బీజేపీ అనలేదు, కాంగ్రెస్ అనలేదు, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖమ్మం ఓట్లు కీలకం కాబట్టి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు, కులబలం లేదు బాలసుబ్రహ్మణ్యంకు. కాబట్టి అంటారు ఇప్పుడు దీన్ని సమర్థించే వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి రాలే కదా. అల్టిమేట్ గా మీ ప్రెజర్ దళంకి రేవంత్ రెడ్డి రాలేదు, అటెండ్ కాలేదు. రెండు విషయాలు సగం విజయం సాధించారు కాదు, మీరు సగం విజయం సాధించారు ఎందుకంటే రేవంత్ రెడ్డి రాలేదు. సార్ ఇక్కడ అంటే విజయమా అపజయమా పక్కకు పెడితే కొంచెం మా గుండెల్లో బాధ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారి మీద వ్యతిరేక కాదు, మా ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహము, మా కళాకారుల విగ్రహాలు. ఇప్పుడు అందశ్రీ గారు పాట రాసినప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఒక జర్నలిస్ట్ గా నేను చెప్పాల్సింది, మా తెలంగాణ వాదులు ఏమనుకున్నా కూడా సుబ్రహ్మణ్యం గారు కలిసి ఉంటే కలదు సుఖమని పాట పాడి ఉండొచ్చు. ఆయనకి ఇష్టం లేకపోతే పాట పాడకపోవచ్చు. అక్కడ విషయము మాకు తెలంగాణ కావాలని కోరే హక్కు ఎట్లుందో బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట పాడననే హక్కు కూడా ఆయనకు ఉండొచ్చు. కానీ మా బాధ ఇప్పుడు మన సి నారాయణ రెడ్డి రాశారు 1970s లో, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, ప్రాంతాలు వేరైన వచ్చిండన్నా వచ్చాడన్నా వరాలు తెలుగేనన్నా అని రాశాడు. ఇదిగో రాయలసీమ గడ్డ అని రాశాడు సినారే. తర్వాత ఆయన సమైక్యవాదిగా ఉంటే తర్వాత మార్చుకున్నాడు ఆయన ఒపీనియన్. లాస్ట్ లో తెలంగాణ మలిదేశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణవాది అన్నాడు. సో 70s 80s లో ఎన్టీ రామారావు మీరు అన్నట్టు గుర్తొస్తుంది. అసలు కాళోజీ నారాయణరావు గారు ఫస్ట్ విశాలాంధ్రవాది. విశాలాంధ్రలో ప్రజారాజ్యంకి సపోర్ట్ చేశారు. తర్వాత ఆయన తెలంగాణకు జరిగిన అన్యాయం చూసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, సపోర్ట్ చేశారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు హైదరాబాద్ లో రెండు ఉమ్మడి క్యాపిటల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగు భాష అంతా ఒకటే కాబట్టి చాలా మంది ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టారు. ఇప్పటికీ ఏమంటున్నా మీ వాయిస్ కొంత ప్రాబ్లం వస్తుంది విఠల్ గారు. మీ వాయిస్ కొంత ప్రాబ్లం ఉంది, ఒక్కసారి కనెక్టివిటీ సెట్ చేసుకోండి. నేను అంతలో తారక రామ్ గారితో మాట్లాడతాను, మీరు కనెక్టివిటీ సెట్ చేసుకోండి. తారక రామ్ గారు. ఎస్, హలో అండి, నమస్తే అండి. నమస్తే. అందరికి నమస్కారం. సో విఠల్ గారు ఏమంటారంటే ఒక్క బాలసుబ్రహ్మణ్యం మీద కాదు మా ఆబ్జెక్షన్, ఓవరాల్ గా ఇంకా తెలంగాణకు సంబంధించిన చాలా కళాకారుల విగ్రహాలు ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏమంటారు మీరు? ఖచ్చితంగా పెట్టాలండి. తెలంగాణలో గొప్ప కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా గౌరవం జరగాలి. దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టొద్దన్నప్పుడు అందరూ బాధపడ్డారండి. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో తెలంగాణకో ఆంధ్రాకో రాయలసీమకో చెందిన వాళ్ళు కాదండి. ఆయన మన తెలుగు జాతి యొక్క గౌరవం, నాట్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇక్కడ మనం ఒక తెలుగు వాడిగా గౌరవించాలి ఆయన. నెక్స్ట్ మీరు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టినిచ్చి మా వాళ్ళు కూడా పెట్టండి అంటే చాలా అందరూ స్వాగతించేవారు. ఎందుకు మీరు ఆ చిన్న విషయాన్ని మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. మన తెలంగాణ సోదరులు ఎక్కడో ఒక పాట పాడలేదు అన్న మాటను తీసుకొచ్చి స్వరాష్ట్ర సాధన అని ఉన్న ఒక మాటని ఆయన పాడలేదు అని చెప్పి అందుకని ఆయన పాడలేదని చెప్పేసి ఇంత అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఒక చనిపోయిన వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలండి. అది మనిషిగా మనకున్న ఒక విధమైన మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. ఎందుకు పాట పాడలేదు మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే బాలుగారు అందులో స్వరాష్ట్ర సాధన అనే మాట ఉందంట, అందుకు పాడలేదని చెప్పారండి. స్వరాష్ట్ర సాధన అనేది ఖచ్చితంగా ఆ రోజుల్లో అప్పుడు అందరూ వ్యతిరేకించారు కదండి. పెద్ద మనకు ఇప్పుడున్న పెద్ద నాయకులు కూడా వ్యతిరేకించారు కదా. మరి వీళ్ళు ఎవరు ఎందుకు అడగట్లేదు? వాళ్ళని ఎవరిని అడగట్లేదు కదా. స్వరాష్ట్ర సాధన స్వరాష్ట్రమై తెలంగాణ వెలగాలన్న విధంగా మాట్లాడారు. మరి అలాంటి రామకృష్ణ గారు పాడారు మరి అదే పాట. ఆయన కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. నేను ఆ మాట చెప్తానండి, ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్క నిమిషం నా మాట వినండి సార్. నేను కూడా పాడానండి. ఇది నా తెలంగాణ జన్మ జన్మల పుణ్యవశాన, ఇది నా తెలంగాణ అని నేను పాడితే ఆ పాట పెట్టలేదు తీసి చూడండి. దీన్ని ఏమంటారు, నేను ఆంధ్ర వాడిని అని చెప్పి.
మరి ఇప్పుడు నేను వెళ్ళి గొడవ పడాలా? మరి వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు నేను పాడిన పాట కూడా చెప్తాను కదా, గిరులు నదులు అని మల్లో రమేష్ గారిని ఒక తెలంగాణ లాయర్ గారు రాస్తే నేను పాడే నుంచి పెట్టలేదు ఆ పాట. అంటే అప్పుడు భావోద్వేగాలు అలా ఉండేవండి. మనం దాన్ని పట్టుకొని ఇప్పుడు మాట్లాడుతామంటే మనం ఏం ఆలోచిస్తున్నాం ఆలోచించాలి. ఎవ్వరం మనం ఎటు మన పైన నిరంతరం జరగాలి మదిలో అంతర్మగనం. కూడమిని పట్టి కడలిని నెట్టి దర్పానికి దర్పణం మన విద్యా విలసనం. అవని ఉద్ధరించగా అవతరించి మూర్తిగా దైవ లక్షణం పెంచద మన విజ్ఞానం. 2 అడుగులేసి బోనబొమ్మలు ఆక్రమించి అవరిని ఉద్ధరించారు వైజ్ఞానిక విక్రమం. 3 అడుగును ముందుకు ఎటు వెయ్యాలో తోచగా తన తలపులపై మోపుకున్నదా, తనను తాను అధోగతికి అణుచుకున్నదా అడగమా మనం? ఈ సంకుచితత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఎవరిని పెట్టొద్దన్నామండి మనం? ఏమో అంజయ్ గారిని పెట్టొద్దన్నామా? ఇంకెవరిదైనా గద్దర్ గారిని పెట్టొద్దన్నారా? ఎవరికి పెట్టొద్దన్నారు? రవీంద్రనాథ్ మొత్తం నింపండి తెలంగాణ కళాకారులతో, ఎవరొద్దన్నారు? బాలసుబ్రహ్మణ్యం గారు నాపడం ఎంత తప్పండి? నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆయన ఎంత బాగా మాట్లాడతారు, విఠల్ గారు చాలా బాగా మాట్లాడతారు. బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టండి, ఆయన గొప్ప కళాకారు. కానీ ఆయనది పెట్టండి, ఇది కూడా పెట్టండి అంటే ఎంత బాగుంటుందండి? అన్నా నువ్వు ఉండు నేను బతుకుతా అంటే ఎలా ఉంది, నువ్వు బతకూడదు నేనే బతకాలంటే ఎలా ఉందో చెప్పండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మంచి ఎప్పుడు కూడా వెలుగుతున్నప్పుడు మనం కూడా చెయ్యాలండి. మంచిని తొంచకూడదు, అప్పుడు మనం మనుషులుగా బతకలేం. విఠల్ గారు ఉన్నారా? విఠల్ గారు ట్రై చేయండి, మళ్ళీ కనెక్ట్ అయిన దగ్గర రాలేదు. ఎస్ తారక రామ్ గారు, ఒకటి ఇవాళ మరి రేవంత్ రెడ్డి వస్తానన్నారు బట్ రాలేదు, లాస్ట్ మూమెంట్ లో ఏం జరిగింది ఏమన్నా చెప్పారా? అప్పుడు వీళ్ళు అదేనండి వీళ్ళు సాధించింది. వీళ్ళు ఏం సాధించారంటే వీళ్ళ ఆనందం నిజంగా అంటే వీళ్ళ గొప్పతనం ఏంటంటే అదనమాట. అంటే ఒక గొప్ప కళాకారుడికి మనం ఇచ్చిన గౌరవం తెలంగాణ ఇది అనిపించింది నాకైతే. దేవుడిని ఇంకో మాట చెప్తానండి, మన తెలంగాణ జాతీయ గీతం అయింది కీరవాణి గారు మ్యూజిక్ చేశారండి. ఎందుకంటే చేశారు చెప్పండి నాకు ఎవరైనా సరే. ఇది ఎలా చేయించారు మరి? అంతకన్నా గొప్పదేం కాదు బాలముద్దు విగ్రహం నన్ను అడిగితే. తెలంగాణ జాతీయ గీతం తెలంగాణలో ఎవరో లేరా మరి? మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు చేయలేదు? మరి కీరవాణి గారు ఎందుకు చేశారండి? ఇదే మాట రేవంత్ రెడ్డిని అడిగితే అది అందశ్రీ గారు ఇచ్చారు, చూసుకున్నారు, ఆయన పాట కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నారని చెప్పారు. అదేమిటి ఆయన పాట అంటే మరి ఈయన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే అనిపించారు మళ్ళీ ఇప్పుడు ఈయన ఇస్తే తప్పు ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెడితే ఏమిటి తప్పు వచ్చిందట? అంటే అంజయ్ గారికి పాట మీద ఉన్నంత గొప్పతనం రేవంత్ రెడ్డి గారికి రవీంద్ర భారత్ లో విగ్రహం అంత లేదంటారా? అవునా కాదు? నేను అడిగిందని చెప్పండి. అంతే ఆయన పాటకి ఎవరిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలో తెలిసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ వాళ్ళు ఎంచుకున్నారు కదా ఆయన్ని. మరి తెలంగాణ మొత్తానికి ప్రతినిధి కదా మన రేవంత్ రెడ్డి గారు. ఆయనకి అధికారం లేదా? ఎవరు విగ్రహం పెట్టాలో తెలియదు ఆయనకి. ఓకే విఠల్ గారు సార్ వినపడుతుందా? భరత్ గారు ఇప్పుడు వినబడుతుంది. ఎస్. సో ఒకటి తారక రామ్ గారు మీ ప్రశ్న మళ్ళీ ఒకసారి అడగండి విఠల్ గారిని, ఆయన ఇంతకుముందు లైన్ లో లేరు. ఎస్ విఠల్ గారు. సార్ తారక రామ్ సార్ మీరు పరిచయం లేదు సార్ నాకు, ఒక్కసారి ఎవరు సార్ గుర్తుపట్టలేదు. ఏం పర్లేదు, నా పేరు తారక రామారావు, నేను గాయకుడిని అండి. నేను హాస్పిటల్లో ఉన్నాను, కొంచెం నాకు సిగ్నల్ సరిగా లేదు సార్, ఏమనుకోవద్దు, చెప్పండి సార్. ఏం పర్వాలేదండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మన పరిచయాలతో కన్నా మన ఇంపార్టెంట్ మన విషయం బయటకు వెళ్తాం. అదే మీ వాయిస్ నాకు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? సార్ యాక్చువల్ గా నా ప్రశ్న ఏం కాదండి, మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని స్వరపరిచిన కీరవాణి గారు ఎలా స్వరపరిచారంటే అప్పుడు మీరు అందరూ ఎందుకు ఆపలేదని నాకు డౌట్ వచ్చిందండి. కీరవాణితో తెలంగాణ రాష్ట్ర గీతం చేసినప్పుడు బాలు విగ్రహానికి ఎందుకు అభ్యంతరం అని అడుగుతున్నారు. ఆయన కూడా ఆంధ్ర ప్రాంతమే కదా కీరవాణి అంటున్నారు. భరత్ గారు ఇక్కడ ఒక వాస్తవాన్ని చెప్పాలి. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి నాకు పృథ్వన్నకి అసలు విషయం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నేను 31 కాన్స్టిట్యూన్స్ లో తిరిగి పనిచేసిన విషయం మీకు అందరికీ తెలుసు. దీపాదాస్ మున్షిని తెలంగాణ మొత్తం. అయితే ఫస్ట్ రేవంత్ అన్నతో మాకు వచ్చిన ఇష్యూయే అందశ్రీ గారు తెలంగాణ జాతి గీతం రాసిన అతనికి తెలంగాణ ప్రాంతంలో మ్యూజిక్ డైరెక్టర్స్ లేరా, మన ఆత్మగౌరవం కోసం ప్రతీక, మీరు ఎందుకు కీరవాణి గారి మ్యూజిక్ పెడుతున్నారని అందశ్రీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందశ్రీ గారు ఏమన్నారంటే నా పాటకి సంగీతం ఆయన అయితేనే సెట్ అవుతాడని నా పర్సనల్ అభిప్రాయము, మీరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదని అందశ్రీ గారు కూడా అన్నారు.
నేను పృథ్వన్న ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారికి పాజిటివ్ గా చెప్పడానికి పృథ్వన్నకున్న సోర్సెస్ ద్వారా చెప్పారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు మొండికి వెళ్ళారు. అప్పటి నుంచే నేను పృథ్వన్న రేవంత్ రెడ్డి గారితో ప్రతి విషయంలో కూడా ఆ తర్వాత గ్రూప్ 1 రకరకాలు మాకు స్టార్ట్ అయిందే. గురుగారు విట్ల గారు మీ మాటకు ఒక అడ్డొచ్చానండి నేను. ఒక్క నిమిషం నేను చెప్పినాక మొత్తం వినండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అందశ్రీ గారికి తన పాటకి ఎవరు సాహిత్యం ఎవరు సంగీతం ఇవ్వాలనే చాయిస్ అందశ్రీ గారికి ఉన్నట్టే బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి ఉంటే కలదు సుఖం అనే పాట రాసిన నేను ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం అనే పాట పాడననే హక్కు ఆయనకుంది, తెలంగాణ కావాలనే హక్కు మాకే విధంగా ఉందో ఆయనకు కూడా హక్కు ఉంది. నేనేమంటున్నా అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఒక కవి, ఒక గాన గంధర్వుడుగా మేము ఆయన గౌరవిస్తాం, గుర్తింపిస్తాం. కానీ ఇది రాజకీయ ప్రక్రియలో ఇది ఒక పావుగా వాడుతున్నారు. మా ఉద్దేశం ఏంటంటే రోషయ్య గారి విగ్రహం పెట్టారు, తర్వాత మన ఎన్టీఆర్ ఇప్పుడు పెడుతున్నారు, క్రమక్రమంగా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టట్లేదు అనేది మా బాధ. నేను పర్సనల్ గా అయితే తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న మేధావుల వైఫల్యము, 12 సంవత్సరాల తర్వాత మా ప్రాంతానికి చెందిన విగ్రహాలు మేము పెట్టుకోకపోవడము, రాజకీయ నాయకులు అందరూ, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, పాలకులు, ప్రతిపక్షం అందరి వైఫల్యము, ముఖ్యంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు కళాకారుల విగ్రహాలు పెట్టకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లము. దాన్ని రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తూ రోషయ్య గారి విగ్రహం పెట్టడము, ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా అనడము, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం అనడంతో మాకు భయం ఏమవుతుందంటే తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యమేనా, మన సంస్కృతి మన ఐడెంటిటీ ఏమైతుందనే బాధతో మేము మాట్లాడుతున్నాం. మీరు దయచేసి చెప్పండి సార్, చెప్పండి. యాక్చువల్ గా మీరు అంటే పాట గురించి మీకు ఎంత అవగాహన ఉందో తెలియదు, నాకు తెలిసి మీరు చెప్తారు సార్. నాకు పెద్ద అవగాహన లేదు సార్, నేను ఓన్లీ జర్నలిస్ట్, కళాకారుని కాదు, సాహిత్యవేత్త. చెప్తా సార్. యాక్చువల్ ఏంటంటే పాట కంపోజ్ చేయడం ఒక పద్ధతి అండి, పాట చేసిన తర్వాత ఒక టూల్ ఇచ్చిన తర్వాత మ్యూజిక్ చేయడం ఒక పద్ధతి అండి. ఓకే సార్ బాగా వినండి. ఇప్పుడు ఇది నా తెలంగాణ అనే పాట నేను ఒకసారి ఇది నా తెలంగాణ అని నేను ఎప్పుడో పాడానండి 12 ఏళ్ళ క్రితం, 2009 టైంలో. ఆ పాట నేను ఆంధ్రవాడి నుంచి చెప్పి అప్పుడు పెట్టలేదండి, కానీ మా స్టూడియోలో 200 పాటలు అయ్యాయండి తెలంగాణ పాటలు. ఓకే, నా స్టూడియోలో 200 తెలంగాణ పాటలు చేశారు. ఎవరెవరు చేశారంటే ధర్వంజన్ తెలుసు, ధర్వంజన్ మా మిత్రుడు. అవును, గద్దర్ గారు. ఓకే ఓకే, మీరు ధర్వంజన్ నా గురించి అడగచ్చు, మీరు ఆయన బాగా చెప్పాడు నాకు. ఓకేనా? అలాగే ఎవరెవరైతే రస్మే బాలకృష్ణ వీళ్ళందరూ కూడా మా స్టూడియో పెట్టారండి. కానీ నేను పాడిన పాట మాత్రం ఎవరు పెట్టలేదు, ఎందుకంటే నేను ఆంధ్రవాడిని అన్నారు. సరే అప్పుడు ఆయన కోపం వచ్చి మల్లా రమేష్ గారు తిరిగారండి తెలంగాణ వాళ్ళ దగ్గరికి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి, కానీ ఎవరు కంపోజ్ చేయలేదండి, ఈయన ఒకటే కంపోజ్ చేశాడు అన్నారు. దీనికి ఏమంటారు మీరు? ధైర్యంగా చెప్తారు. ఇక్కడ సార్ కళకి, సాహిత్యానికి, సంగీతానికి అవధులు ఉండవు. అది ఎవరు చేసినా మంచిని సాగదిస్తారు. తప్పు మాట సార్ గురుగారు నేను చెప్పింది అవధులు టాలెంట్, అవధులు వేరు. అయితే తారక రామ్ గారు కూడా ఒక పాటకి చేస్తారు. ఇప్పుడు ఇది నా తెలంగాణ అంటే ఇది నా తెలంగాణ ఈయన కంపోజ్ చేస్తూ సరిగా మా పదని దమ గరిత ఇది నా తెలంగాణ అని పాడొచ్చు. కానీ ఒక రైటర్ ఎప్పుడు కూడా ఒక ట్యూన్ వస్తే అదే పాడగలడు, ఇంకో ట్యూన్. సో ఆ కీరవాణి గారు చేయగలరు కాబట్టి, ఆ సాహిత్య విషయం తెలిసిన ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారండి. అలాగే బాలు గారు కూడా ఈ పాట పాడటం వల్ల ఆయన బాగా అనిపించి ఆయన పాడలేదండి, దానివల్ల ఆయన విగ్రహం తీసాల్సిన తప్పు ఆయన చేయలేదండి ఆయన. సార్ తారక రామ్ గారు, ఇక్కడ నేను అదే విషయం చెప్తున్నా. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నా పేరే తెలంగాణ విఠల్ గా మార్చుకున్న నేను కూడా బాలసుబ్రహ్మణ్యం గారు వ్యక్తిగతంగా ఆయన పాట పాడడము పాడకపోవడం అనేది ఆయన వ్యక్తిగత విషయము. తారక రామ్ గారు, ఇప్పుడు విజయవాడలో, విశాఖపట్నంలో కూడా మరి తెలంగాణ కళాకారులు ఎవరు గొప్పవాళ్ళు లేరు, ఆ విగ్రహాలు ఎందుకు పెట్టరు? బ్రహ్మాండంగా మీరు ఎవరైనా ఒక్క రిక్వైర్ సార్ నేను మాట చెప్తా సార్. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టమని చెప్పి ఏ తెలంగాణ నుంచి రాలేదు సార్, మన ఆంధ్ర వాళ్ళే గాయకులందరూ కలిసి అడిగారండి. రవీంద్రబాద్ లో నిన్న ప్రోగ్రామ్ చేశారు కాబట్టి ముందు మనం ఇనిషియేటివ్ ఎందుకు ఒప్పుకోరు సార్ పెద్దవాళ్ళు? తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కడ కొన్ని విగ్రహాలు పెట్టాలి, శ్రీనారాయణ రెడ్డి పెట్టండి. శ్రీనారాయణ రెడ్డి గారితో అక్కడ ఉంది కదా సార్ మన వైజాగ్ లో. శ్రీనారాయణ రెడ్డి ఎక్కడండి? వైజాగ్ లో లేదా? వైజాగ్ లో ఉందా? ఎందుకు లేదండి, ఎవరు చెప్పారండి? ఎక్కడ ఉంది? వైజాగ్ మొత్తం మన వైజాగ్ లో ట్యాంక్ అన్ని వరుసగా ఉంటాయి కదా విగ్రహాలు. ఓకే, మన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఆర్కే బీచ్ లో ఉన్నాయి సార్ శ్రీనారాయణ గారివి. విఠల్ గారు చెప్పండి.
భరత్ గారు, మనము తెలంగాణ ఆంధ్ర పరిధి దాటి కొంచెం ఒక సబ్జెక్ట్, ఒక అకాడమిక్ పర్పస్ గా డిస్కస్ చేస్తే తెలుగు భాష మనది నిండుగా వెలుగు జాతి మనది, నిండుగా వెలుగు భాష మా మనది. తెలుగు తల్లికి మల్లెపూ దండ అని అంటాం. అయితే నేను కొంచెం హాస్పిటల్లో ఉన్న వాయిస్ ఏమన్నా ఉంటే నేనేమంటున్నా, నేను ఇవాళ పొద్దున ట్యాంక్ బండ్ మీద పోతూ అన్ని విగ్రహాలు ఒకసారి అబ్జర్వ్ చేసిన. అన్ని విగ్రహాల్లో అక్కడ తెలంగాణ ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు భావోద్వేగంతో మేము కొన్ని ఆంధ్ర విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో పడేసి ఉండవచ్చు, అది మా భావోద్వేగం. కానీ ప్రతి విగ్రహము కూడా ఒక భాషకి, సంస్కృతికి, సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఉంటేనే పెట్టిరు అక్కడ. అయితే మా ప్రాంతానికి చెందిన వాళ్ళ విగ్రహాలు లేవనే బాధతో మేము కొంచెం భావోద్వేగంగా లోనై ఉండొచ్చు, పడేయచ్చు. కానీ ఒక స్వయం ప్రతిపత్తితో స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రం కోసం ఆత్మగౌరవంకి వచ్చిన తెలంగాణలో మా తెలంగాణ రాజకీయ నాయకులు, నేను అనకూడదు కానీ ఈ మాట, నపుంసకులు. మా తెలంగాణ అస్తిత్వం కాపాడడంలో వాళ్ళు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు. గద్దెనెక్కేదాకా తెలంగాణ అంటారు, గద్దెనెక్కినాక తెలుగు వాజీ అంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టిర్రు, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి, ఇక అయిపోయింది తెలంగాణ ఆంధ్ర అన్నప్పుడు తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడడంలో, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఆట మాట పాట కోసం కృషి చేసిన ఎందరో మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు దాసరథి రంగాచార్య నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు. అట్లనే మా గద్దరన్న, గూడ అంజన్న, అదే విధంగా కాళోజీ నారాయణరావు గారు, ఇలాంటి మహానుభావుల విగ్రహాలు పెట్టకపోవడం ఫస్ట్ తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ పాలకుల యొక్క కుట్ర, కుతంత్రము. వాళ్ళకి నిజంగా తెలంగాణ మీద ప్రేమ లేదు. మేము ఆంధ్రలోనే ఏమనట్లే, అది నాటి కేసీఆర్ కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ రాజకీయ, మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో 4 కమ్మోళ్ళ ఓట్లు వస్తాయని చెప్పి ఎన్టీఆర్ విగ్రహం పెడతా అన్నాడు. నిజంగా ఎన్టీఆర్ విగ్రహం తెలంగాణలో లేవా అండి? ప్రతి ఊర్లో ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి. మా ఖమ్మంలో అయితే ఎన్టీఆర్ కూడలే ఉంది. మేమేమంటున్నాం అంటే రాజకీయాలు వేరు, సంస్కృతి సాహిత్యాలు వేరు. దయచేసి రాజకీయ నాయకుల మీద, పాలకుల మీద చేయాల్సిన పోరాటాన్ని మనం కళాకారుల మీద చేయొద్దు. అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా. నేనేమంటున్నా అంటే ఇది రాజకీయ నాయకులు, పాలకులు చేస్తున్న కుట్ర. చెప్పారు. చెప్పండి విఠల్ గారు, వింటున్నా. భరత్ గారు, నేనేమంటున్నా అంటే పృథ్వన్న నాకు ఒక ఓన్ బ్రదర్ లాంటోడు. పృథ్వన్న వాళ్ళ ఫాదరు తెలంగాణ 3 తరాల ఉద్యమానికి అయ్యలాంటోడని అందశ్రీ గారు ఆయన కాళ్ళు మొక్కిన వీడియో నా దగ్గర ఉంది, నేను మీకు పంపిస్తా. గద్దరన్న ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి చెప్తూ, ముచ్చర్ల సత్యనారాయణ గారి నుంచి చాలా నేర్చుకున్నామని, ముచ్చర్ల సత్యనారాయణ గారు మరణించినప్పుడు ఆయన పార్థివ దగ్గర వచ్చి గద్దరన్న మాట్లాడిన ఎమోషనల్ వీడియో ఉంటది. అంటే తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయి లాంటి ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి ఎవరు మాట్లాడట్లే, కొత్త తరానికి తెలియకుండా అయిపోతున్నాయి. తెలంగాణ కోసం ఇన్ని వేల లక్షల మంది చనిపోయినాక కూడా కనీసం 369 మందిని ఆర్మీ ట్యాంకులు పెట్టి చంపేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఉంటది. కానీ తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ 369 మంది అసెంబ్లీ ఎదురుగా, గన్ పార్క్ ఎదురుగా ఆ అమరవీరుల స్తూపం ఉంటది, కానీ దాని మీద శిలాఫలకం ఉండదు. అది ఎవరి తప్పు? మొన్నటి దాకా ఆంధ్రలో తిట్టినాం మేము, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు తెలంగాణ పాలకుల తప్పు, తెలంగాణ ప్రభుత్వం తప్పు, తెలంగాణ కళాకారుల తప్పు, తెలంగాణ వాదులు అందరు, నాతో సహా అందరి తప్పు. అసెంబ్లీ ఎదురుగా 369 మంది చనిపోయినాక కనీసం ఒక శిలాఫలకం వేసుకోలేదు సార్. ఇది తెలంగాణ మొత్తానికి అవమానం వాస్తవానికి. భరత్ గారు, మీరు అమరవీరుల స్తూపం ఉంది కదా అసెంబ్లీ ముందు, అసెంబ్లీ ముందు నా స్తూపం మీద శిలాఫలకం లేదండి ఇప్పటి వరకు కూడా. అదే, అవును. అంటే ఎంత అవమానం అంటే తెలంగాణ రాజకీయ నాయకులు ఒక్కొక్కరిని చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఓట్ల కోసం తెలంగాణ అని రెచ్చగొడతారు, 1200 మందిని చంపుతారు, తెలంగాణకి మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఎంజాయ్ చేస్తారు. తెలంగాణ అభిమానం మాత్రం వీళ్ళకు ఉండదు. అంటే ప్రాంతాల మధ్య ఇంకా ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టి ఎవడొచ్చి తొక్కుతాడు అంటే అది మరి పృథ్వన్న లాంటి వాళ్ళకి, మాలాంటి తెలంగాణ వాదులు అవమానించినట్టే కదా సార్. ఎన్టీఆర్ గారిని మేము ఎక్కడైనా ఎప్పుడైనా అవమానించినామా? ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, మా ఖమ్మంలోనే 10 విగ్రహాలు ఉంటాయి సార్. ఎక్కడైనా మేము ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అవమానించినామా? ఈ రోజు వరకు కూడా నేను బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో నేను ఒక తెలంగాణ విటలుగా ఎందుకు మాట్లాడలేదంటే, తెలంగాణ ప్రాంతం ఎప్పుడూ ఒక ద్వేషంతోటో, ఒకళ్ళ మీద అసూయతోటో, పగతో ఉండదు. తెలంగాణ అనేది హైదరాబాద్ దక్కన్ పీఠభూమి, ప్రపంచంలో ఉన్న అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ రమ్మని చెప్తుంది. కానీ మా తెలంగాణ భూమి పుత్రుల్ని గుర్తించండి, గౌరవించండి, మా కళాకారులను గుర్తించండి అని మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఆంధ్ర ప్రాంతంలో ఏమనట్లే. ఇక్కడ మీ లాబింగ్ మీ వాదనకు రేవంత్ రెడ్డి భయపడినట్టున్నారు. అటెండ్ కాలేదు వాళ్ళు, చాలా మంది అటెండ్ కాలేదు. ఆ గెస్టుల్లో ఇన్విటేషన్ కార్డులో రేవంత్ రెడ్డి ఉండే, జూపల్లి ఉండే, ఎవరు అటెండ్ కాలే. అది సాధించారు సార్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి.
పృథ్వన్న ఈ విషయాన్ని గత 2 నెలల నుంచి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ఒక్కసారన్నా పిలిచి మేము మన తెలంగాణ వాళ్ళని కూడా గౌరవిస్తామని ఒక డిబేట్ అన్న పెట్టాలి కదా. పృథ్వన్న రేవంత్ అన్న చాలా ఫ్రెండ్స్, పృథ్వన్న కాంట్రిబ్యూషన్ రేవంత్ అన్న జీవితంలో చాలా ఉంది, అది రేవంత్ అన్నకు తెలుసు. పృథ్వన్న ఇంత మొత్తుకుంటుంటే, ఇంత అందరికి చెప్తుంటే, ఇటు తెలంగాణ ప్రాంతంలో బాధ్యులైన మేధావులు గాని, ఒక సివిల్ సొసైటీ నుంచి పెద్ద మనుషులు గాని ప్రభుత్వంతో చర్చలు జరపచ్చు కదా. కోదండరామ్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇవాళ అది స్ట్రీట్ ఫైట్ గా వచ్చేదాకా పృథ్వన్న బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నాడు అంటే బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని వ్యతిరేకిస్తున్నాడు కాదు. ఆంధ్ర ఆధిపత్యంతో ఇంకెన్నాళ్ళు మా గుండెల మీద గుణపం దింపుతారు. మొన్న రోషయ్య గారి విగ్రహం పెట్టిరు, మొన్న ఎన్టీఆర్ విగ్రహం పెడతానండి. మీకు ఒక్క మాట సరే అనుకోకండి విఠల్ గారు. చెప్పండి సార్. డిస్కషన్ కొత్త విషయం రావాలి మనకి, ఎవరి మీద దేశం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం వల్ల మీ గుండెల మీద ఏం పెట్టినట్టు నాకు ఒకసారి క్లియర్ గా చెప్పరా సార్? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్, చాలా మంచి ప్రశ్న అడిగారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం వ్యతిరేకించడం అంటే మేము బాలసుబ్రహ్మణ్యం గారి వ్యక్తిని వ్యతిరేకిస్తున్నట్టు కాదు. మొన్న రోషయ్య గారి విషయంలో అట్లనే మా మాట వినలేదు. అదే విధంగా ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతాం, ఎవడొస్తాడో తొక్కి చూస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇది పదే మరి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలన్న సోయి ఉన్న ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణలో గొప్ప కళాకారులు, పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతి గారిన కళాకారుల విగ్రహాలు ఎందుకు పెట్టట్లేదని సార్ నేను ఒక్కటే మాట్లాడుతున్నాను సార్. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం కోసం గాయకులందరూ కలిసి రిక్వెస్ట్ చేశారంటే, హలో వింటున్నారు సార్? గాయకులందరూ కలిసి రిక్వెస్ట్ చేశారు సార్. కానీ మరి మీరందరూ ఎందుకు వీళ్ళ విగ్రహాలు పెట్టడానికి ఎందుకు రిక్వెస్ట్ చేయట్లేదు మీరు అని నాకు ఇది ఆపడం మీద ఉన్నంత శ్రద్ధ, అంటే దీన్ని వద్దు అనడం మీద శ్రద్ధ, మీరు పెట్టడం మీద ఎందుకు పెట్టలేదు అనిపిస్తుంది నాకు. హలో విఠల్ గారు వినబడిందా? మీరు తెలంగాణ విగ్రహాలు విఠల్ గారు తెలంగాణ విగ్రహాలు ఎందుకు అడగట్లేదని అంటున్నారు. బహుశా విఠల్ గారి దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. క్లారిటీ ఇప్పుడు వచ్చింది. మీరు సరే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్దు అనడంలో ఉన్న శ్రద్ధ తెలంగాణ కళాకారుల విగ్రహం విషయంలో ఎందుకు లేదని అడుగుతున్నారు. దానికి ముందే జవాబు చెప్పారు విఠల్ గారు, మేము ఫెయిల్ అయినామని ఒప్పుకున్నారు. ఆయన 11 సంవత్సరాలు నేను చెప్పేది ఇప్పుడు ఎవరు పెట్టినా ఆయన గాయకుడు, మీరందరూ గౌరవించే వ్యక్తి అని మీరే అంటున్నారు కదా సార్. కానీ పెడుతున్నప్పుడు ఒక చనిపోయిన వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అనిపించింది నాకు. ఇదేనా తెలంగాణ అంటే నాకు ఒక క్షణం రెండు విషయాలు ఉన్నాయి సార్. ఆ రోజు పృథ్వన్న రవీంద్ర భారతికి వెళ్ళినప్పుడు ఒక మన యంగ్ రిపోర్టర్ అబ్బాయి పేరు గుర్తురాట్లే, ఆ అబ్బాయి వీడియో చేస్తున్నప్పుడు శుభలేఖ సుధాకర్ గారు ఆవేశంగా వచ్చి కెమెరా గుంజుకోవడము, ఆ వివాదం ఎక్కడ స్టార్ట్ అయిందంటే శుభలేఖ సుధాకర్ గారు ఆ అబ్బాయి కెమెరా గుంజుకుంటుంటే పృథ్వన్న అట్లా ఎందుకు వస్తున్నారండి అని చెప్పి అబ్బాయికి శుభలేఖ యంగ్స్టర్ కాబట్టి గుర్తుపట్టలేదు శుభలేఖ సుధాకర్ గారు. పృథ్వన్న గారు గుర్తుపట్టారు. శుభలేఖ సుధాకర్ గారితో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. మేము బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నామంటే బాలసుబ్రహ్మణ్యం ఒక్కడి విగ్రహాన్ని వ్యతిరేకించినట్టు కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఆంధ్ర ఆధిపత్య భావజాలాన్ని ప్రభుత్వాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి? బాలసుబ్రహ్మణ్యం గారు వ్యక్తిగా, ఆయన గాన గంధర్వుడుగా ఇప్పుడు మనం ఈ డిబేట్ జరుగుతున్న సమయంలో మీ మాటలు 2 ధోరణులు కనిపిస్తున్నాయి సార్ విఠల్ గారు. మీ మాటలు 2 ధోరణులు కనిపిస్తున్నాయి నాకు. మీరు ఏదో స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. మీరు మేము కరెక్ట్ గా స్టాండ్ తీసుకుంటున్నాం. తారక్ గారు ఒక్క నిమిషం, విఠల్ గారు రిప్లై ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. నేను ఒక జర్నలిస్ట్ గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ విఠల్ గా నేను ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పదనము ఏ ప్రాంతం వారిని ద్వేషించడము, ఏ ఇతర ప్రాంతాల మీద దాడులు చేయడము, తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమం ఏంటంటే 1200 మంది మా పిల్లలు చనిపోయారు కానీ 69 ఉద్యమంలో కూడా 370 మంది తెలంగాణ పిల్లలు చనిపోయారు కానీ ఎక్కడ ఏ ఇతర ప్రాంతాల వాళ్ళ మీద దాడి చేయని నాన్ లోకల్ ఉద్యమం. ప్రపంచంలో ఎక్కడన్నా నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే లోకల్ వాళ్ళు నాన్ లోకల్ మీద దాడులు చేస్తారు. కానీ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది పిల్లలు ఇక్కడ పిల్లలే చనిపోయారు. ఏ ఆంధ్ర వాళ్ళ ఇళ్ల మీద గానీ, హాస్పిటల్స్ మీద గానీ, బిజినెస్ మీద దాడి చేయలేదు. తెలంగాణ ప్రాంతము అందరినీ రమ్మంటది తల్లిలాగా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పదవులు అనుభవించిన తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ పాలకులు
తెలంగాణ అస్మితని, అస్తిత్వాన్ని, తెలంగాణ స్వాతంత్రాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని గౌరవించాల్సినంతగా గౌరవించలేదు. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒక తెలంగాణ విటలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము పదే పదే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు మాత్రమే, రోషయ్య గారిది కావచ్చు, ఎన్టీఆర్ గారిది కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారిది పెడుతున్న శ్రద్ధ తెలంగాణ వాళ్ళ పట్ల కూడా చూపిస్తే బాగుంటది అనేది మా కోరిక. యాజ్ ఏ ఇండివిజువల్ గా, ఒక వ్యక్తిగా బాలసుబ్రహ్మణ్యం గారి టాలెంట్ గాని, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడే టాలెంట్ ని ఈ రోజు ఈ డిస్కషన్ జరుగుతున్న సమయంలో 100 దేశాల్లో బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినేటోళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు. వాళ్ళలో తెలంగాణ వాళ్ళు ఉంటారు. మనం పాటకి, సాహిత్యానికి, కళామ తల్లికి ఎల్లలేవు అనేది నేను నమ్ముతా. కానీ తెలంగాణ కళాకారులు, ఇప్పుడు కాంతారావు గారు ఉన్నారు, ఆయన నట ప్రపూర్ణ అంటారు. కాంతారావు గారి విగ్రహం ఒకటి కూడా మేము పెట్టుకోలేకపోయినాం. బెనగల్ల శ్యామరావు అని దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చిన గొప్ప దర్శకుడు. మా తెలంగాణ ప్రాంత కళాకారులని గుర్తించడము, గౌరవించడంలో తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ పాలకులు, తెలంగాణ సమాజం ఫెయిల్ అయిందని నేను బాధతో సిగ్గుపడుతూ చెప్తున్నా. ఎంత బాగా చెప్పిందంటే దానికి ఏమి అంటే మీ బాధలో అర్థం ఉందండి. కాకపోతే నాదొక రిక్వెస్ట్ సార్, దయచేసి మీరు నా మాట వినాలి. ఇప్పుడు అయిపోయింది కదా, నేను చెప్పొచ్చా సార్? యాక్చువల్ గా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎలాగైతే ఆయన మీరు వ్యక్తిగతంగా వ్యతిరేకించడం లేదన్నారో, ఇక మీద ఏ పొరపాటున ఎవరైనా ఆంధ్ర వాడి విగ్రహం పెట్టాలంటే భయపడేటట్టు చేశారు సార్ మీరు. భయపడేటట్టు ఎక్కడ చేశారు? ఇప్పుడు రోషే విగ్రహం మొన్ననే వారం 10 రోజుల క్రితం పెట్టారు. ఎన్టీఆర్ విగ్రహం లేదు సార్, భరత్ గారు మీరు అనకండి. ఎన్టీఆర్ విగ్రహం అడ్డుకునే వాళ్ళు ఉంటే తొక్కుతా చూస్తా అన్నారు. ఎవరు అడ్డుకున్నారు? భరత్ గారు ఇప్పుడు సీఎం గారు ఎందుకు ఇక్కడ ఏమంటే మళ్ళీ కులం బట్టి ఉంటది. కులం ఇప్పుడు కమ్మ డామినెంట్ ఫ్యాక్టర్. రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి అన్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి అంటే రెడ్లు హట్ అవుతారు, అందుకని ఇవ్వరు. ఇక్కడ కులం బలం తక్కువ ఉంది కాబట్టి బాలసుబ్రహ్మణ్యం అడ్డుకున్నారు. కానీ మిగతా దాని విషయాలు ఇప్పుడు రోషే విగ్రహం అడ్డు రాలేదు. ఎన్టీఆర్ విగ్రహం తొక్కుతా చేస్తా అంటే రేవంత్ రెడ్డి అంటే కూడా అప్పుడు ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. జూబ్లీ సెలక్షన్ లో బీఆర్ఎస్ ఆబ్జెక్ట్ చేయలేదు. చెప్తా సార్ గురుగారు, మీకు క్వశ్చన్ చెప్తా. మొన్న ఖమ్మంలో ఎన్టీఆర్ గారి విగ్రహం శ్రీకృష్ణుడు టైప్ లో పెడతామంటే నేనే అడ్డుకున్నాను సార్. అది యాదవ్ కులస్తులు అడ్డుకున్నారు విగ్రహం. నేను తారకరామ్ యాదవ్, నేను అదే యాదవ్ కులస్తులు అడ్డుకున్నారు. యాదవ్ నేనే అడ్డుకున్నాను సార్. అంటే విగ్రహం పెట్టడం అడ్డుకోలేదు, విగ్రహం పలానా రూపంలో ఉండొద్దని అడ్డుకున్నాం. కరెక్ట్. ఎందుకంటే ఆయన గౌరవించాలి కదా మనం. అలా మీరు కాంతారావు గారి విగ్రహం పెట్టినా కూడా మేము ఒప్పుకుంటామండి. కానీ కృష్ణుడి రూపంలో పెట్టి ఒప్పుకోం కదా. కాంతారావు గారిని ఆయనలా పెట్టాలంటాం మేము. సో ఎవరి రూపాన్ని వాళ్ళు పెట్టినప్పుడు మనం ఎక్కడైనా సరే గౌరవించాలి సార్. వాళ్ళు చనిపోయిన వారు మనందరికీ కూడా కొన్ని సంస్కృతి పరమైనటువంటి ఎంతో విజ్ఞానం నుంచి వెళ్ళిపోయిన వాడు. వాళ్ళని అందరం గౌరవించుకోవాలి. వాళ్ళు తెలంగాణ వాళ్ళు అవ్వచ్చు, ఆంధ్ర వాళ్ళు అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఇంకెవరు అవ్వచ్చు. అంతే తప్పించి మీ విగ్రహం పెట్టకూడదు అనమే తప్పంటా సార్ నేను. అక్కడ ఆంధ్ర వాళ్ళు ఇంకెవరో అని కాదు నా ఉద్దేశం. భరత్ గారు, చెప్పండి. ఈ సమస్యకి పరిష్కారము మన రఫీ అని ఫిలిం డైరెక్టర్ సార్ ఒక ఆర్టికల్ రాశారు, నేను మీకు పంపిస్తాను. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు జనాభా పెరుగుతుంది, భూమి తరుగుతుంది, ప్రతి ప్రాంతంలో గొప్పోళ్ళు ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో చాలా మంది గొప్పోళ్ళు ఉంటారు, తెలంగాణలో గొప్పోళ్ళు ఉంటారు. కాబట్టి మన హైదరాబాద్ నుంచే ఒక కొత్త మోడల్ క్రియేట్ చేద్దామని ఆయన డిస్కషన్ చేసినప్పుడు ఒక ఐడియా వచ్చింది. అది మీ ద్వారా జనం అందరికీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మహానుభావులు, పెద్ద మనుషులు చాలా మంది ఇప్పుడు వర్ధంతులు, జయంతులు నిత్యం జరుగుతుంటాయి. అందరి విగ్రహాలు పెట్టుకుంటా పోతే మనకి పూర్వకాలంలో టెక్నాలజీ లేదు, పూర్వకాలంలో యూట్యూబ్ లేదు, లేజర్ గ్రాఫిక్ షోస్ లేవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్ మీద ఏ విధంగా అయితే పెద్ద వాళ్ళ షోలు వేస్తామో, హైదరాబాద్ లో ఒక ప్లేస్ తీసుకొని లేజర్ షో గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మోడర్న్ టెక్నాలజీ తోటి ప్రతి ఒక్క గొప్ప వాళ్ళ వర్ధంతిని, జయంతి రోజు మనం లేజర్ షో ద్వారా గౌరవించుకోవచ్చు. ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఇప్పుడు సపోజ్ ఎవరి బర్త్డే, ఇప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ గారి వర్ధంతి, జయంతి మేము రవీంద్ర భారత్ లో చేసినాం. ప్రతిసారి చాలా మంది తెలంగాణ కళాకారులు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, భారతదేశ గొప్ప కళాకారులు అందరూ కూడా హైదరాబాద్ లో ఒక ప్లేస్ పెట్టి
ప్రతిరోజు ఆ గొప్ప వాళ్ళ యొక్క లేజర్ షో వేస్తే ఈ సమస్యకి పర్మనెంట్ పరిష్కారం దొరుకుతుంది. ఇట్లా విగ్రహాల సమస్య పెట్టుకుంటా పోతే ప్రాంతం రేపొద్దున తెలంగాణలో వాళ్ళ అందరి విగ్రహాలు పెట్టాలన్నా కూడా ఏదో ఒక ఇష్యూ కాంట్రవర్సీ అయితేనే ఉంటది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళు, సాహిత్య కళా రంగాల్లో గొప్ప గొప్ప వాళ్ళు, సినిమా నటులు, సమాజానికి పనికొచ్చేటట్టు చేసిన వాళ్ళు, ముఖ్యంగా రవీంద్ర భారతిలో ఒక లేజర్ షో లాంటి ప్లేస్ పెడితే ప్రతిరోజు ఇంపార్టెంట్ పీపుల్ యొక్క వర్ధంతిని, జయంతిని మనం అద్భుతంగా చేయొచ్చు. ఇప్పుడు విగ్రహం పెడతారు బాలసుబ్రహ్మణ్యం గారిది, రేపొద్దున ఎవరో పాషం యాదగిరి సార్ లాంటోళ్ళో లేకపోతే నాలాంటోళ్ళో పోయి చెప్పులు దండేస్తే అది మాకు అవమానము, తెలుగు భాషకు అవమానము, బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా అవమానించినట్టే. రేపొద్దున ఇంకొకళ్ళ విగ్రహం పెడతారు. అట్లా కాకుండా ఈ విగ్రహాలు పెట్టడం అనేది పాత సాంప్రదాయం. రేపొద్దున పావురమో పక్షో రెట్టేస్తుంది, దాన్ని క్లీన్ చేయకపోతే అదొక అవమానము. గాంధీ గారిది, అంబేద్కర్ గారి విగ్రహాలు ఈ దేశంలో చాలా చోట్ల విరగొడుతుంటారు, అది పెద్ద ఇష్యూ అవుతుంటది. గాంధీ గారి విగ్రహం విరగొట్టిన సందర్భాలు చూసినాం, అంబేద్కర్ గారి విరగొట్టిన సందర్భాలు ఉన్నాం. ఇది ఒక రాజకీయ నాయకులకు అవకాశం ఇవ్వకుండా టెక్నాలజీ ద్వారా గౌరవించుకోవడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ. మీరు బుర్జ్ ఖలీఫాలో కావాలంటే చూడండి, అమెరికాలో, ఫ్రాన్స్ లో కూడా ఆ ప్రముఖుల కళాకారుల యొక్క లేజర్ షోస్ వేస్తుంటారు. ఇట్లా పోతూ విగ్రహాల కల్చర్ ఇండియాలోనే ఎక్కువ ఉందిలేండి, వేరే దేశాల్లో తక్కువ. మనం ఎక్కడో చోట ఈ సమస్యకి పరిష్కారం ఎతకాలి. నేను ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ ప్రాంతం యొక్క గొప్ప కళాకారుల అందరి విగ్రహాలు పెట్టాల్సిందే. తెలంగాణ స్వాతంత్రము, స్వేచ్ఛ, ఆత్మగౌరవం, అస్మిత అనేది మాకు ఇంపార్టెంట్. ఈ విషయంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి తీరని ద్రోహం చేసిండు. రేవంత్ రెడ్డి గారు అది కంటిన్యూ చేస్తున్నాడు. మా పృథ్వన్న మాట్లాడిన ఆ ఎమోషన్ అర్థం ఏంటంటే ఆంధ్ర ఆధిపత్య భావజాలాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము తప్ప మేము ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకం కాదు. మా తెలంగాణ కళాకారులను గౌరవించండి. ముచ్చర్ల సత్యనారాయణ గారు మా తెలంగాణ ఉద్యమానికి బొడ్రా ఎలాంటోడు, ఆయనతోటే స్టార్ట్ చేద్దాము. భరత్ గారు మనమే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహంతో స్టార్ట్ చేద్దాము. చాలా మంచిది. భరత్ గారు మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి, లేకపోతే ఇష్యూ ఎక్కడెక్కడికో పోయి ఇంకా ఆంధ్ర తెలంగాణ గొడవలు అయ్యేటట్టున్నాయి. ఇప్పుడు కావేరీ వివాదంలో తమిళనాడు, కర్ణాటక కొట్టుకున్నప్పుడు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే తమిళనాడులో కర్ణాటక వాళ్ళ విగ్రహాలు పెట్టాలి, కర్ణాటక కవులు. ఇక్కడ కావేరీ చాలా పెద్ద ఇష్యూ అయింది. అక్కడ బస్సులు బంద్, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండనిమో. ఎందుకంటే చెన్నైలో చాలా మంది కన్నడిగులు ఉంటారు, బెంగళూరులో చాలా మంది తమిళ వాళ్ళు ఉంటారు. అక్కడ దాకా పోయినప్పుడు ఇష్యూ ఏంటంటే ముఖ్యమంత్రులు అయ్యి తమిళనాడు వాళ్ళ విగ్రహాలు బెంగళూరులో పెట్టాలి, తర్వాత కన్నడిగుల విగ్రహాలు చెన్నైలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కొంత పీస్ఫుల్ అయింది. ఎందుకంటే ప్రతిసారి కావేరీ వివాదం 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కరువు వచ్చినప్పుడల్లా వస్తుంది. ఇక్కడ బస్సులు అక్కడ దగ్గర పెడతారు, అక్కడ వాళ్ళు కన్నడ రక్షణ వేదిక అంటే ఇక్కడ తమిళనాడు వాళ్ళు వచ్చి ధర్నా ఇస్తారు. ఏకంగా రజనీకాంత్కే ఎసరు పెట్టారు. ఆయన కావేరీ నదుల అనుసంధానం అంటే నువ్వు కన్నడిగా కాబట్టి నువ్వు మాకు సపోర్ట్ చేస్తలేవా, చెన్నైలో సెటిల్ అయ్యని కూడా ఆయన తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అంత ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్కే ఇబ్బంది అయింది. మీరు మంచి సూచన చేశారు. తారక రామ్ గారు, మీరు, నేను, మనము అటు చంద్రబాబు నాయుడు గారిని కలుద్దాము, ఇటు రేవంత్ రెడ్డి గారిని కలిసి మన జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు పెద్ద మనుషులు, 2 ప్రాంతాల్లో పెద్ద మనుషులు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మన ఆంధ్ర ప్రాంతంలో కూడా పెద్ద మనుషులతో కలిసి ఈ 2 ముఖ్యమంత్రుల్ని కలిసి తెలంగాణ ప్రాంత కళాకారుల గొప్ప విగ్రహాలు ఆంధ్రాలో, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో పెడితే మనమే తెలుగు జాతి గొప్పతనాన్ని చాటినట్టు. దీనికి మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఖచ్చితంగా అండి, ఇది ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే. ఇక్కడ భాషకి పానికి ఉండాలి తప్పించి జాతికి ఉండకూడదండి. అది ఆ ఊరి అని ఉండకూడదండి. అప్పుడు ఉంటే సంస్కృతి అవ్వదు. థ్యాంక్ యూ తెలంగాణ విఠల్ గారు, చాలా మంచి ప్రతిపాదన చేశారు తెలంగాణ విఠల్ గారు, తారక రామ్ గారు. మొత్తానికి బాలసుబ్రహ్మణ్య విగ్రహం అయితే రవీంద్ర భారతిలో ఇవాళ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి అయితే రాలేదు. సో పాక్షికంగా బాలసుబ్రహ్మణ్యం వ్యతిరేక విగ్రహాన్ని ఎవరైతే రవీంద్ర భారతిలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు పాక్షికంగా విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి దానికి అటెండ్ కాలేదు, పొలిటికల్గా కాంట్రవర్సీ వస్తుందని. రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు కల్చరల్ మినిస్టర్ కూడా అటెండ్ కాలేదు, శ్రీధర్ బాబుతో కానిచ్చేశారు. వెంకయ్యనాయుడు యాజ్ యూజువల్ ఆయన సీఎం చీఫ్ గెస్ట్ బదులు వెంకయ్యనాయుడు మొదటి నుంచి ప్రోగ్రాంలో ఉన్నారు, ఆయన ఆవిష్కరించడం జరిగింది. అల్టిమేట్గా విగ్రహాలకు సంబంధించి ఒకటే స్టాండు. ఇంకా కూడా 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అస్తిత్వము, కల్చర్ గురించి ఎందుకు తెలంగాణలో చర్చ జరుగుతుందో ఆలోచించుకోవాలి. ప్రాబ్లం పాలకులది. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయంటే ఎవరు ట్యాంక్ బండ్లో తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెట్టొద్దని కేసీఆర్కి ఎవరు అడగలేదు, రేవంత్ రెడ్డికి ఎవరు
ఆబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు ఒక విగ్రహం పెడితే ఇన్ని విమర్శల బదులు తెలంగాణ విగ్రహాలు పెట్టేందుకు ఆ ప్రభుత్వానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైంది, వీళ్ళకి కూడా అవకాశం ఉంది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు, అక్కడి ప్రజలు కూడా ఒకటి యాక్సెప్ట్ చేయాలి. తెలంగాణ విగ్రహాలు విజయవాడలో, వైజాగ్లో, తిరుపతిలో ప్రధాన ప్రాంతాల్లో అయినా కొద్దిమంది అయినా కొంత అయినా కంట్రిబ్యూషన్ ఉంది కదా తెలంగాణ ప్రాంతాన్ని. రాజకీయ నాయకుల విగ్రహాలు పెడితే పివి నరసింహారావు పెట్టచ్చు, కవులు వైతాకులు పెడితే సి నారాయణ రెడ్డి పెట్టచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంతారావు విగ్రహం పెట్టచ్చు, ప్రభాకర్ రెడ్డి పెట్టచ్చు. ఇట్లా చాలా అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా పరిశీలిస్తే ఇటువైపు నుంచి పెద్దగా వ్యతిరేకత రాకుండా ఉండడానికైతే ఆస్కారం ఉంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.